రగిలే చలికాలం తగిలే సుమబాణం. మా రీల్స్ ఫేమస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గైస్, నేను మీ ప్రశాంత్ మీకోసం ఒక బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ లేదా ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్ తీసుకొచ్చు. అది ఏంటంటే చాలా స్పైసియస్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఈ రెండు పెడుతున్నాం. మీరు తినగలరా? కేజీ బిర్యానీ. కంటెస్టెంట్లు అయితే ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకైతే ప్రైజ్ మనీ, ఎవరు సెకండ్ తింటారో వాళ్ళకైతే లోజర్ అయితే అయిన వాళ్ళకి పనిష్మెంట్. గైస్, 1 kg అయితే బిర్యానీ తీసుకున్నాం, ఇంకో 1 kg ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే వాళ్ళైతే ఓపెన్ చేసేస్తున్నారు ప్యాకెట్లు. కంటెస్టెంట్లు అయితే ప్యాకెట్లు ఓపెన్ చేసేస్తున్నారు. మొత్తం ప్లేట్ నిండా నింపేస్తున్నారు. దుల్లుగా తినేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? సగం తీసేయమని చెప్పండి సార్. గైస్, కంటెస్టెంట్లు అయితే అడుగుదాం వాళ్ళకి ఏం ఫేవరెట్ ఈ రెండిట్లో. నాగా బ్రో, నీకేమి ఇష్టం? బిర్యానీ. బిర్యానీ. నీకు? ఫ్రైడ్ రైస్. నచ్చినవి అయితే ఎవరైనా తినేస్తారు, నచ్చని ఇద్దాం. కొత్తగా ట్విస్ట్ పెడదాం, చేంజ్ చేసేద్దాం. ట్విస్ట్ బాగుందా? చాలా కష్టంగా ఉందిరా గురు, నేను ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నీ ఫ్రైడ్ రైస్ అడగడం బిర్యానీ ఇచ్చారు, పర్లేదు. నీ ఫస్ట్ తినేస్తాను, మనీ విన్ అవుతాను. నాకైతే బిర్యానీ ఇమ్మంటే ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. 1 kg కాదు 2 kgలు ఇచ్చిన ఫ్రైడ్ రైస్ తినేస్తాను నేను. నేనైతే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటాను. గైస్, వీళ్ళకి ట్విస్ట్ పెట్టినా కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. స్టార్ట్. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తేను సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. గైస్, వీళ్ళు స్టార్ట్ అయితే బాగా చేశారు. నేనైతే అయిపోతాను. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. రమేష్ అయితే స్పైసీగా ఉంది కానీ అయినా కొడుతున్నాడు. నాగా చూసారా, మొత్తం పులి తింటది కదా అలా తింటున్నాడు. పులి ఎలా తింటది నాకు సరిగ్గా తెలీదు. మరి ఎందుకురా నీకు? రోజు స్పైసీగా ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. ముక్కెత్తావా? నేను చెప్తాను, ఆయన తినేస్తాను. అసలు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాడండి, ముక్క కూడా ఇవ్వనంటున్నాడు. చూద్దాం అసలు ఎలా తినేస్తాడు. నిమ్మకాయ బద్దండుగా మన కారం అనుకో. ఇద్దరు కొమ్మకర్ణ మధ్యలోకి అయితే వచ్చాను. అసలు వీళ్ళు కొట్టుడు మొత్తం నేను కూడా అయిపోతాను, నన్ను కూడా తినేస్తారు. అది నాగబ్రో అయితే కొట్టుడికి మొత్తం అందరూ అయిపోతారు. కానీ నాగబ్రోది ఏంటి బ్రో అవ్వట్లేదు. ఏదో జాపనీస్ లో మాట్లాడుతున్నాడు, నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు మొక్కొద్దు బ్రో. రమేష్ అయితే రమేష్ ప్లేట్ లో చూడండి, అసలు చాలా అయిపోయింది. నాగాబ్రో ప్లేట్లో అయితే అవ్వలేదు. నాగాబ్రోకి అయితే ఒక పీస్ కూడా ఇచ్చాం. రమేష్ అయితే దగ్గరగా అయిపోయింది, లాస్ట్కి వచ్చాడు. నాగాబ్రోది అయితే ఇంకా అవ్వలేదు. రమేష్ డ్రింక్ కావాలా? రమేష్కి అయితే ఇంకా డ్రింక్ పోద్దాం. మ్యూజిక్ నేను ఇచ్చేస్తున్నాను, నన్ను ట్రోల్ చేయకండి. రమేష్ అయితే చాలా ఆనందంతో ఉన్నాడు, కానీ మొత్తం మంట వచ్చేస్తుంది అంటున్నాడు ఇందా నుంచి. రేపు పొద్దున్న తెలుసు నాకు మొత్తం. ఇదండి రమేష్ ప్లేట్ లో చూడండి,
లాస్ట్ కి దగ్గర దగ్గర 2 ముద్దలకి అయితే వచ్చింది. పీస్ ఉంది కావాలి బ్రో. నాకు వద్దు బ్రో, నేనైతే నీతో తినలేనని నాకు అర్థమైపోయింది. నాగబ్రో దగ్గరికి వెళ్తాం, నాగబ్రో ఏం చేస్తారు చూద్దాం. బ్రో ఏంటి అవ్వట్లేదండి? నేనైతే గెలిచేస్తాను అనుకున్నాను, కానీ నా అపోనెంట్ డుంబుగా ఇచ్చారు. చాలా కష్టంగా ఉంది. నేను నాగబ్రో చూసారు కదా టగ్ ఆఫ్ వార్ లో గట్టిగా బలంతో లాగాడు, ఇప్పుడు కూడా బలంగా కొడతాడు అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అయితే బెట్టి పెడతానన్నారు 500. రమేష్ నాగ విన్ అవుతాడని. వేసిన బాగున్నాము, నేను కూడా గెలుస్తాను. టగ్ ఆఫ్ వార్ వీడియో అయితే కింద ఉంది లింక్ డిస్క్రిప్షన్ లో, చూడండి చాలా బాగుంటది. రే ఫ్లాష్ మ్యాన్ అయిపోయింది. గైస్ రమేష్ అయితే ఫుల్ గా అవుటేసాడు, రమేష్ అయితే గెలిచాడు. నాగబ్రో అయితే తినలేపోయాడు. ఇది చూడండి చాలా మట్టికి వదిలేసాడు, దగ్గర దగ్గరగా 1 kg వదిలేసినట్టున్నాడు. నాగబ్రో తినలేపోయాడు, రమేష్ అయితే విన్ అయిపోయాడు. ఒకటేంటి ఇంకో కేజీ ఇచ్చి తినేస్తా. అయ్యి బాబోయ్, అయితే ఇది కూడా తినే బ్రో. నేనైతే సరదాగా నువ్వు నిజంగా ఇచ్చేసేమంటరా. చూసారు కదా మనోడు ఇంకో 2 kg తినేస్తాడు. నాగబ్రో ఇందాడు ఏదో అన్నట్టున్నా. ఫ్లాష్ బ్యాక్. 1 kg కాదు 2 kg ఇచ్చిన ఫ్రైడ్ రైస్ తినేస్తాను నేనైతే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటాను. బ్రో నాగబ్రో సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు, కానీ గేమ్ అయితే ఓడిపోయాడు. ఏం చేస్తాం, రమేష్ విన్నర్ అని ఎలాగో డిసైడ్ అయిపోయింది కదా. అయితే నాగబ్రోకి టఫ్ గా ఉన్నది ఏదో ఒకటి ఇవ్వాలి పనిష్మెంట్. మీరే కామెంట్ లో పెట్టండి ఏమి ఇవ్వాలి. గైస్ టఫెస్ట్ ఈటింగ్ ఛాలెంజ్ తర్వాత టఫెస్ట్ పనిష్మెంట్ పెడతా అన్నాగా, ఇప్పుడు టఫెస్ట్ పనిష్మెంట్ కోసం అయితే ప్రిపేర్ అయిపోయింది మొత్తం. చూసారు కదా ఎంట్రీ ఎలా ఉందో వీళ్ళదే. ఇప్పుడు నాగాబ్రాయికి అయితే పనిష్మెంట్ ఎలా ఎత్తుందంటే ఆర్మీ ట్రైనింగ్ లో ఉంటారు కదా ఆ టైపు. అక్కడ బిర్యానీ తిని ఫ్రైడ్ రైస్ తిని గట్టిగా వేడైపోయాడు. ఇప్పుడైతే చల్లబడ్డాని కోసం 30 seconds వాటర్ లో హెడ్ మొత్తం ముంచేసి ఉంచాలి. అక్కడే బాధ పెట్టారు బ్రో, ఇక్కడ ఇంకా బాధ పెడుతున్నారు బ్రో. అసలే చలికాలం తంబూలం. అసలే చలికాలం తగిలే సుమబాణం. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇంత కఠినమైన కష్టం ఇస్తారు అనుకోలేదు బ్రో. చాలా కష్టంగా ఉంది బ్రో, ముక్కులోంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి బ్రో. గైస్ ఫస్ట్ ప్రైజ్ అయితే గెలిచాడు కదా, ప్రైజ్ మనీ ఇస్తా అన్నా కదా, 2000 అయితే ప్రైజ్ మనీ ఇస్తున్నాం. నేను ముందరే చెప్పాను కదా ప్రైజ్ మనీ నాదే అని. గైస్ ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ కోసం అయితే మా రీల్స్ ఫేమస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.